కొంచెం లైటింగ్ తగ్గినట్టుంది. ఆ! హాయ్ అండి. ఇప్పుడు మనం టోటల్ స్టేషన్‌లో ఏరియా కాలిక్యులేషన్ ఎలా చేయాలో మనం చూద్దాం. ఒక్క నిమిషం. ఓకే. కొంచెం లైటింగ్. ఇప్పుడు టోటల్ స్టేషన్‌లో ఏరియా కాలిక్యులేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను ఒక చిన్న ఏరియాని తీసుకుంటున్నాను. ఈ 4 పాయింట్స్‌ని. దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాం. ముందు ప్రాసెస్ చెప్తాను. తర్వాత ఇన్‌స్ట్రుమెంట్‌లో చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం టోటల్ స్టేషన్‌లో మెనూ ఆప్షన్‌లోకి వెళ్ళి ఓకేనండి. మెనూ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. కోఆర్డినేట్ ఇవన్నీ. అందులో ఏరియా క్యాలిక్యులేషన్‌కెళ్ళి ఏరియా క్యాలిక్యులేషన్ అని ఉంటుంది. అక్కడికెళ్ళి మనం ఎంటర్ ప్రెస్ చేయాలి. ఏరియా క్యాలిక్యులేషన్‌కెళ్ళి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఏం ఓపెన్ అవుతుందంటే అక్కడ ఇన్‌స్ట్రుమెంట్‌లో పేజ్ ఓసీసీ ఓరియంటేషన్ అని ఓపెన్ అవుతుంది. దాని కింద ఏరియా క్యాలిక్యులేషన్ అని కనిపిస్తుంది. ఓకేనండి. ఓసీసీ ఓరియంటేషన్ అంటే ఇన్‌స్ట్రుమెంట్ సెట్టింగ్ మాట. మీకు చెప్పాను కదా! 1, 2, 3 ఇన్‌స్ట్రుమెంట్ సెట్టింగ్. 3 మెథడ్స్ చెప్పాను. 1, 2, 3 ఆ మెథడ్‌లో ఏదో ఒక మెథడ్‌లో ఇన్‌స్ట్రుమెంట్ సెట్ చేసుకున్న తర్వాత ఏరియా కాలిక్యులేషన్ అనేది ఎలా చేస్తామో చూద్దాం. ఇన్‌స్ట్రుమెంట్ సెట్టింగ్ అనేది అన్నింట్లకి కామన్ అని చెప్పాను కదండీ! సెట్టింగ్స్ ఇక్కడ రాస్తున్నాను మీకు అర్థమయ్యేటట్టు. ఇన్‌స్ట్రుమెంట్ సెట్టింగ్ కామన్. ఏ వర్క్ చేసినా. సెట్టింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏరియా కాలిక్యులేషన్ జాబ్ చేయాలి. ఎలా చేయాలో చూస్తాం. ఏరియా కాలిక్యులేషన్‌లో కర్సర్ తీసుకొచ్చి మనం ఎంటర్ ప్రెస్ చేయగానే అక్కడ ఒక పేజ్ ఓపెన్ అవుద్ది. ఆ పేజ్‌లో కింద F1లో లోడ్ అని రాసుంటది. F4లో మెజర్ అని రాసుంటది. మెజర్ F4లో. ఏరియా కాలిక్యులేషన్ అనేది ఈ 2 ఆప్షన్‌లోనే చేస్తాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే లోడ్. అంటే ఏదైనా ఒక తర్వాత ఆప్షను మెజర్. లోడ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం ఏదైనా ఒక ఫైల్‌ని వర్క్ అంతా చేసి అందులో ఉన్న సెలెక్టెడ్ పాయింట్స్‌ని మనం ఏరియా కాలిక్యులేట్ చేయాలంటే అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫైల్ సేవ్ చేసాం. ఒక ఫైల్‌ని మనం సేవ్ చేసుకున్న స్పెసిఫిక్ పాయింట్స్ మాత్రమే మనం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మెజర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర అంటే ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గర మనం డైరెక్ట్‌గా ప్రిజం పెట్టి మెజర్ చేస్తామన్నమాట. ఫస్ట్ పాయింట్. ఆ ప్రిజం పెట్టి మనం మెజర్ చేస్తాం ఆ పాయింట్‌ని. అలాగే ప్రతి పాయింట్‌ని మెజర్ చేస్తే మనకు డైరెక్ట్‌గా ఏరియా కాలిక్యులేషన్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ మెథడ్ చెప్తాను. సెకండ్ మెథడ్ అనేది మనం సైట్‌లో వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను. ఇప్పుడు ఫస్ట్ మెథడ్‌లో ఏంటంటే మళ్ళీ చెప్తాను చూడండి. మెనూకెళ్ళి ఏరియా కాలిక్యులేషన్‌కి వెళ్తాం. తర్వాత ఓసీసీ ఓరియంటేషన్ అంటే ఇన్‌స్ట్రుమెంట్ సెట్టింగ్ చేసుకుంటాం. తర్వాత ఏరియా కాలిక్యులేషన్‌లోకి ఎంటర్‌కెళ్తే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుద్ది. లోడ్ F1 అనేది ఈ పేజ్ ఓపెన్ అవుద్ది. లోడ్ అండ్ మెజర్. ఓకేనండి. ఈ 4 పాయింట్స్‌ని నేను చూసి మీకు ఎలా మెజర్ చేస్తాను ఏంటనేది నేను చెప్తాను. ఒక్క నిమిషం. నేను ఇన్‌స్ట్రుమెంట్‌లో కూడా చూపిస్తాను మీకు. కొంచెం ఓపిక పట్టండి. నిదానంగా లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది వస్తది. ఇప్పుడు ఈ 4 పాయింట్స్ ఉన్నాయి కదండీ! ఇప్పుడు సరే మన ఇన్‌స్ట్రుమెంట్‌లో మనం ఇక్కడ ఉన్నాం. లోడ్ అనే పేజ్ ఓపెన్ అయింది F1లో. మెజర్ అనేది F3లో ఓపెన్ అయింది. ఓకేనండి. ఇప్పుడు లోడ్ అనే ఆప్షన్ ఏంటంటే ఆల్రెడీ నేను ఆ సైట్ సర్వే చేసేసాను నేను. ఆ పాయింట్‌ని నేను సేవ్ చేసుకున్నాను పాయింట్‌గా. ఓకేనా? ఇప్పుడు మనం లోడ్‌లో ఇన్‌స్ట్రుమెంట్‌లో ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ ఇలాగ వరుసగా అడుగుతుంది. ఎన్ని పాయింట్‌ల్లో మీరు సేవ్ చేసిన ఫైల్ ఉన్నాయో అన్ని పాయింట్లు అడుగుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ 4 కార్నర్స్ నేను ఇన్‌స్ట్రుమెంట్‌లో సేవ్ చేశాను. ఫస్ట్ పాయింట్ వచ్చి నంబర్ 8 ఇచ్చానండి. సెకండ్ పాయింట్ వచ్చి నంబర్ 9 ఇచ్చాను. థర్డ్ పాయింట్ వచ్చి నంబర్ 10 ఇచ్చాను. ఇవన్నీ ఇన్‌స్ట్రుమెంట్‌లో సేవ్ చేసిన పాయింట్ నంబర్స్. ఓకేనండి. 8, 9, 10, 11.
ఓకేనండి. ఇప్పుడు కన్‌ఫ్యూజన్ ఏం లేదు కదా! 8, 9, 10, 11 ఇప్పుడు నేను ఫస్ట్ పాయింట్‌గా 8 ఇస్తాను. అంటే అక్కడికెళ్ళి మనం ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా అది తీసుకుంటుంది. నేను ఇన్‌స్ట్రుమెంట్‌లో కూడా చూపిస్తాను. ఫస్ట్ పాయింట్‌గా 8, సెకండ్ పాయింట్‌గా 9, థర్డ్ పాయింట్‌గా 10, ఫోర్త్ పాయింట్‌గా 11 ఇచ్చాం. ఇప్పుడు చూడండి ఒకసారి. ఫస్ట్ పాయింట్ 8 దగ్గర నుంచి మొదలుపెట్టాను. సెకండ్ పాయింట్ 9 ఇచ్చాను. థర్డ్ పాయింట్ 10 ఇచ్చాను. ఫోర్త్ పాయింట్ 11 ఇచ్చాను. ఇలా ఇస్తే మనకి ఏరియా పూర్తిగా కాలిక్యులేషన్ అయినట్టు కాదండి. ఫిఫ్త్ పాయింట్ మళ్ళీ 8 దగ్గర క్లోజ్ అవ్వాలి. ఏదైతే మనం ఫస్ట్ పాయింట్ ఇచ్చామో అక్కడ క్లోజ్ చేస్తేనే మనకి కంప్లీట్‌గా, యాక్యురేట్‌గా మనకి ఏరియా అనేది వస్తుంది. ఓకేనండి. క్లోజ్ చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఇక్కడ స్టార్ పెడుతున్నాను చూడండి. చాలామంది ఇది క్లోజ్ చేయరు. 8 నుంచి 11 వరకు వచ్చేసి అదే టోటల్ ఏరియా అనుకుంటారు. కానీ అది రాంగ్ అండి. చూడండి 8, 9, 10, 11 తర్వాత మళ్ళీ 8 ఇచ్చాను. క్లోజ్ చేయాలది. ఎన్ని సైకిల్ చేసినా ఇదే ప్రాసెస్ అండి. మళ్ళీ ఫస్ట్ పాయింట్ దగ్గర మనం క్లోజ్ చేయాలి. సైట్‌లో మెజర్ చేసినా మళ్ళీ మెజర్ చేయాలి. ఆ ప్రిజం ఆ ప్లేస్‌లో పెట్టి. ఓకేనా? మెజర్ ఆప్షన్‌లో కూడా సేమే. మళ్ళీ మెజర్ చేయాల్సిందే. నేను ఒక ప్రాసెస్‌లో చెప్తున్నాను. మీగ మీరు నేర్చుకోండి. నేను ఇన్‌స్ట్రుమెంట్‌లో కూడా చూపిస్తాను. ఓకేనండి. చూద్దాం రండి ఇన్‌స్ట్రుమెంట్‌లో ఎలా ఉంటుందనేది. చూద్దాం రండి ఇన్‌స్ట్రుమెంట్‌లో నేను మెనూ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇలా ఆప్షన్స్ మొదలైనయి. అందులో నేను యారో కిందకి క్లిక్ చేసుకుంటే వెళ్ళి ఏరియా క్యాలిక్యులేషన్ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత పక్కన చూడండి బొమ్మ వేసింది. అది చూసి నేను ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఏరియా క్యాలిక్యులేషన్ దగ్గర. ఎంటర్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఓసీసీ ఓరియంటేషన్, ఏరియా క్యాలిక్యులేషన్ వచ్చింది కదండీ! ఇప్పుడు మనం ఏరియా క్యాలిక్యులేషన్‌లోకి వెళ్ళాలి. ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు చూడండి 1, 2, 3, 4 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్‌గా నేను లోడ్ అనే ఆప్షన్ నేను క్లిక్ చేస్తాను. లోడ్ అంటే F1 అండి. లోడ్ కింద F1 ఉంది కదండీ! అది క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ పాయింట్‌గా నేను బోర్డ్ మీద ఏం చెప్పాను? నంబర్ 8గా ఇది 8 ఫస్ట్ పాయింట్ అని చెప్పాను. చూడండి నేను 8 దగ్గరికి కర్సర్‌తో తీసుకెళ్తున్నాను. యారో క్లిక్ చేసుకుంటా కిందకి. ఇక్కడ 8 ఉంది కదండీ! ఆ 8 దగ్గరికెళ్ళిన తర్వాత చూడండి 8, 9, 10, 11 కూడా ఉంది. ఫస్ట్ నేను 8 క్లిక్ చేస్తున్నాను చూడండి పైకెళ్తున్నాను. 8 దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఎంటర్ ప్రెస్ చేస్తే నేను ఎంటర్ ప్రెస్ చేశాను. అప్పుడు నాకు స్క్రీన్ మీద ఏం కనిపిస్తుందంటే చూడండి. ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఫస్ట్ పాయింట్‌గా చూడండి 8 తీసుకుంది. ఇప్పుడు నేను సెకండ్ పాయింట్ లోడ్ చేస్తున్నాను. మళ్ళీ లోడ్ ప్రెస్ చేస్తాను. మళ్ళీ లోడ్ ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసి సెకండ్ పాయింట్ ఏదైతే తీసుకున్నానో ఆ నంబర్ వేస్తాను. అంటే ఫైల్‌లో మనం సేవ్ చేసుకున్న పాయింట్లు కరెక్ట్‌గా వేయాలండి. అది. ఫైల్‌లో నేను సెకండ్ పాయింట్‌గా 9 వేశాను. 9 కర్సర్ కిందకి తీసుకెళ్ళి ఎంటర్ ప్రెస్ చేస్తే నాకు 9 ఓకే అయిపోతుంది. అది కిందకి యారో మార్క్ క్లిక్ చేసి ఓకేనా? చూసారుగా నేను ఫస్ట్ పాయింట్‌గా 8 తీసుకున్నాను. నేను మళ్ళీ చూపించాను. ఇప్పుడు సెకండ్ పాయింట్ చెప్తున్నాను. సెకండ్ పాయింట్ మళ్ళీ లోడ్ తీసుకొని F1 ప్రెస్ చేశాను. మళ్ళీ ఇప్పుడు కర్సర్ కిందకి తీసుకెళ్ళి 9 దగ్గర ప్రెస్ చేస్తాను. కర్సర్ కిందకి తీసుకెళ్ళాను. ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఇప్పుడు సెకండ్ పాయింట్‌గా అక్కడ ఏముంటుందంటే 9 ఉంటుంది. ఇప్పుడు చూడండి ఒకసారి స్క్రీన్ మీద ఫస్ట్ పాయింట్ 8, సెకండ్ పాయింట్ 9. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఆబ్వియస్లీ కరెక్ట్ అండి. 10 ఇస్తానన్నమాట థర్డ్ పాయింట్. మళ్ళీ అక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ నేను లోడ్ ప్రెస్ చేస్తాను. కొంచెం స్లోగా చేస్తున్నానండి మీకు అర్థమవ్వడం కోసం. స్పీడ్‌గా చేస్తే అర్థం కాదని స్లోగా చేస్తున్నాను. లోడ్ ప్రెస్ చేశాను. ఇప్పుడు 10 దగ్గరికి కర్సర్ తీసుకొచ్చి ఎంటర్ చేస్తాను. దగ్గరికి కర్సర్ తీసుకొస్తాను. తీసుకొచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను.
ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి మళ్ళీ. చూడండి థర్డ్ పాయింట్‌గా 10 వచ్చింది. ఇప్పుడు ఫోర్త్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఈజ్ లాస్ట్ పాయింట్ 11 ఎంటర్ చేస్తాను. లోడ్ చేసి ఎంటర్ చేస్తాను. లోడ్. కర్సర్ కిందకి తీసుకొచ్చి 10. కర్సర్ కిందకి తీసుకొచ్చి 11ని నేను ఎంటర్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు చూడండి 8, 9, 10, 11 కూడా కంప్లీట్ అయింది. నేను ఇందాక బోర్డు మీద చెప్పినట్టు ఏం చేయాలి మనం ఇప్పుడు? ఫస్ట్ పాయింట్ క్లోజ్ చేయాలి. అంటే ఫిఫ్త్ పాయింట్ నెంబర్ 8 ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ లోడ్‌కెళ్ళి క్లోజింగ్ పాయింట్ ఫస్ట్ పాయింట్‌ని నేను క్లోజ్ చేస్తానన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. క్లోజ్ చేయడం అనేది. చాలామంది క్లోజ్ చేయకుండా మనం ఏరియా క్యాలిక్యులేట్ చేస్తే తప్పొస్తుంది. ఇంగో లోడ్. లోడ్ దగ్గర ప్రెస్ చేసి నేను ఫస్ట్ పాయింట్ అయిన 8ని మళ్ళీ తీసుకుంటాను ఫిఫ్త్ పాయింట్‌గా. చూడండి కర్సర్ నేను పైకి తీసుకెళ్ళి 8ని తెచ్చుకుంటాను. ఎంటర్. అది. ఇప్పుడు ఒకసారి నేను కర్సర్ పైకి తీసుకెళ్తాను చూడండి. మనం 5 పాయింట్స్ ఎంటర్ చేసాం టోటల్‌గా. 8, 9, 10, 11 ఫిఫ్త్ పాయింట్ వచ్చి మళ్ళీ 8. ఓకేనండి. అర్థమైందండి. ఫిఫ్త్ పాయింట్ 8 ఎందుకు వచ్చిందంటే మనం క్లోజ్ చేసాం ఆ ఫస్ట్ పాయింట్ దగ్గర. ఓకేనండి. ఏ సైట్ సర్వే చేసినా కంపల్సరీ ఆ పాయింట్‌ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తేనే కరెక్ట్‌గా ఏరియా మెజర్‌మెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు మన పక్కన F2 ఓపెన్ అయింది చూసారండి క్యాలిక్యులేషన్. అది క్లిక్ చేయగానే మనకి ఆ ఏరియా అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఓకేనండి. ఇప్పుడు క్యాలిక్యులేషన్ క్లిక్ చేస్తున్నాను చూడండి. క్యాలిక్యులేషన్. యెస్. చూడండి పైన స్టాప్‌లో ఉంది చూసారండి. ఎస్ ఏరియా స్క్వేర్ మీటర్స్ ఏరియా. చూడండి 715.193 ఎం స్క్వేర్ అని ఉంది చివరన. అంటే మీటర్ స్క్వేర్ అని. స్క్వేర్ మీటర్స్ అని. ఓకేనండి. దీని నుంచి మనకి ఏరియాలో ఎన్ని సెంట్‌ల్లోకి ఎలా కావాలంటే అలా కన్వర్ట్ చేసుకోవచ్చు తెలుసు కదండీ. ఓకేనండి. ఇంతేనండి. బాగా నేర్చుకోండి. వీడియోస్ లేట్ అయినాయి. కానీ ఏమనుకోకండి కొంచెం బిజీ. వస్తాయండి. 715.193 స్క్వేర్ మీటర్స్ అండి. ఓకేనండి. వేరే పద్ధతిలో చేసే మెజర్ అనేది నేను లైవ్‌లో ఒక సైట్ చేసినప్పుడు నేను చెప్తాను. నేను వీడియో చేసి పెడతాను. ఓకేనండి. ఇది టోటల్ ఏరియా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ.